ఇర్మియా భక్తుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యూదా ప్రజలారా, మీరు ఎంతకాలం మంచి దినాలు ఎప్పుడొస్తాయో అని ఎదురు చూస్తున్నటువంటి రీతిగా ఆ మంచి విధానాలు దగ్గరికి వచ్చాయి. మీరు వాటిని స్వాధీనపరుచుకొనండి, మీరు వాటిని దేవుని దగ్గర నెరవేర్చుకొనండి అని అక్కడ రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్తతో దేవుడు పలికిన ప్రవచనపూర్వకమైన మాట, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చి ఉన్నాయి. ఏం చెప్పాడు ఆయన అని అంటే, లూకాసు వర్తమానంలో 24వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. మనుష్య కుమారుడు పాపిష్ఠుడైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనండి. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు గడిచిన 2 దినాలలో ఎన్నో శ్రమలు అనుభవించిన వాడై, ప్రజలతోటి దెబ్బలు తిన్నవాడై, ప్రజలతో చిత్రహింసలు పడినవాడై, ఆయన్ను ఆఖరికి భూమికి ఆకాశానికి మధ్యలో ప్రాణాలు తీసినటువంటి ఈ పాడు లోకము ఆయన్ని తీసుకొని వెళ్ళి పాతిపెట్టిన తర్వాత దేవుడు ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. ఏమిటి ఆ మాటలు ప్రవచించారంటే, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి, నెరవేర్చు దినాలు వచ్చుచున్నవి. ఏమి ఆయన చెప్పిన మంచి మాట అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు 2026 సంవత్సరాల క్రితం భూమి మీద సశరీరుడిగా జీవిస్తున్నటువంటి ఆ దినాలలో, భూమి మీద తన సేవను జరిగిస్తున్న దినాలలో దేవుడు ముందుగానే చెప్పాడు ప్రవచన రీతిగా, నన్ను సభ్య సమాజం, ఈ యొక్క రోమా సామ్రాజ్యపు ప్రజలందరూ నన్ను చిత్రహింసలు చేసి చంపేస్తారు. అయినప్పటికీ కూడా, నేను చనిపోయినప్పటికీ కూడా, నేను సజీవుడనై, నేను పవిత్రుడనై, నేను నిజ స్వరూపి అయినటువంటి దేవుడనై 3వ దినాన నేను లేస్తాను. 3వ దినాన నేను లేచి అనేక మందికి ప్రత్యక్షపరచబడతాను అని చెప్పినటువంటి మాటను మనము ఏం చేసుకోవాలంటే, జ్ఞాపకములోనికి తీసుకుని రావాలి. జ్ఞాపకములోనికి మత్తయి వర్తమానములో 24వ అధ్యాయం 35వ వాక్యాన్ని గమనిస్తూ ఉంటే, మత్తయి వర్తమానం ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికినటువంటి దినాలలో ఏమండి, ప్రజలందరికీ ఒక మాట జారు చేశాడు. ఏమిటి ఆ మాట అంటే, నేను తిరిగి 3వ దినాన లేస్తాను, నేను సజీవుడనై, నేను పవిత్రుడనై, నేను నిందారహితుడనై, నేను పరిశుద్ధుడైనటువంటి దేవుడనై
నేను ప్రజలకు కనపడి ప్రజల యొక్క ఆ మనోభావాలు దెబ్బతివ్వకుండా వారిలో ఒక సంతోషాన్ని కలిగించటానికి నేను 3వ దినాన తిరిగి లేస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, భూమి ఆకాశము గతించిన దేవుని మాటలు పొరపాటునే గతింపవు. ఎందుకు అనంటే ఆయన మాట ఇచ్చి మరువని దేవుడు కాదు. మనుష్యుడైతే మాట ఇచ్చి కొన్ని సందర్భాలలో మరిచిపోతూ ఉంటాడు. మాట ఇచ్చి కొన్ని సందర్భాలలో మాట మారుస్తూ ఉంటాడు. కానీ ఆయన మాట ఇచ్చి తప్పే మానవుడు కాదండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుటకు సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా ఈ రోజున ప్రతి హృదయాలలో ఆయన కొలువై ఉంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మిట్ట మధ్యాహ్న వేళలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రపంచానికి వెళ్ళినా యేసు క్రీస్తు గురించినటువంటి శుభవర్తమానం వినపడుతూనే ఉంటుంది. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా దేవుని యొక్క శుభవర్తమానం వినపడుతూనే ఉంటుంది. ఏమిటి ఆ శుభవర్తమానం అంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు. 3వ దినాన తిరిగి లేచాడని. 3వ రోజున దేవుడు తిరిగి లేచి ప్రాణాలతోటి అనేక మందికి ప్రత్యక్షపరచబడ్డాడని. ఆయన ఎంతో గొప్ప దేవుడిగా మనకు కనపడుతున్నాడు. ఎంతో గొప్ప దేవుడిగా కనపడుతున్నాడు. చాలామంది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుణ్ణి చాలామంది అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది కులం తక్కువ దేవుడిగా చూస్తూ ఉంటారు. కులం తక్కువ దేవుడని చాలామంది హెచ్చరికలు చేస్తూ వారిని దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా, దేవుని సహవాసములో కలవనివ్వకుండా నా ప్రియ దేవుని బిడ్డలారా ఎంతోమంది ఆటంకాలు చేస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు రోషంగా చెప్పగలను, ఈ భూమి మీద దేవుళ్ళు అనబడుతున్నటువంటి వ్యక్తులు, ఈ భూమి మీద ఎంతోమంది దేవుళ్ళు అనబడుతున్నటువంటి వ్యక్తులు చనిపోయిన వారు తిరిగి బ్రతికారయ్యా అని అంటే పొరపాటునే లేదు. ఆ యొక్క మరణ పునరుత్థానము జరిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే, ఈ భూప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారికి మాత్రమే ఆ మహిమ చెల్లుతూ ఉంటుంది. కారణం ఏంటంటే, మరణాన్ని గెలిచి తిరిగి మృత్యము చేయడై లేచి మరణ పునరుత్థానాల గురించి అనేక మందికి ప్రకటించిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉండుట ఎంతో మన జీవితాలకు, మన కుటుంబాలకు ఆనందంగా మనకు కల్పిస్తూ ఉందండి. మన జీవితాలకు ఎంతో ఆనందం, మన కుటుంబాలకు ఎంతో సంతోషం. కారణం ఏంటంటే, మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు మన దేవుడు. మాట ఇచ్చి మాట ప్రకారం మాట నిలబెట్టుకోగలిగిన దేవుడు మన దేవుడు అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈస్టర్ ఆరాధనలో దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మాట ఇచ్చి మాట తప్పేవాడిని కాదు. ఈ ఈస్టర్ ఆరాధనలో, ఈ ప్రార్థనా కూడికలకు నువ్వు వచ్చావు. నువ్వు ఏదైనా ఒక కోరిక కోరుకొని ప్రార్థన చేసుకో. తిరిగి మరలా ఈస్టర్ ఆరాధనకు మనం వచ్చినప్పుడు ఆ యొక్క నువ్వు అనుకున్న కోరిక, ఆ కోరిక ఏంటో దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. మీరు వెళ్ళే లోపైనా కూడా మీ మనసులోనైనా ప్రార్థన చేసుకోండి. మీ మనసులోనైనా కన్నీళ్లు కార్చి, ప్రభువా, ఈ కొండ మీదకి నేను వచ్చాను, ఇదిగో వచ్చే సంవత్సరానికి నేను అనుకున్నటువంటి పనిని నేను జరిగించాలి, నేను అనుకున్న కార్యాన్ని నేను జరిగించాలి, నేను అనుకున్నటువంటి ఆ ప్రతిదీ కూడా నేను తలపెట్టాలని పురుషులైనా స్త్రీలైనా కూడా అనుకొని వెళ్ళండి. వచ్చే సంవత్సరం కల్లా నా దేవుడు నీ ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమెన్ అని అంటే దానికి అర్థం ఏంటంటే జరుగునుగాక అని. ఎందుకంటే ఇంత ప్రయాసతోటి కొండ మీదకి రావాలంటే ఆశమాష కాదు.
జనాలందరూ బిత్తరపోయి చూస్తూ ఉంటారు, దారిన పోయే వాళ్ళందరూ. ఏం జరుగుతుంది ఆడ? ఇంతమంది జనాలు ఉన్నారేంది? ఏం జరుగుతుంది అక్కడ? ఇంతమంది జనమేంటి? కారణం ఏంటో తెలుసా? ఇక్కడ దేవుడు నిలిచి ఉన్నాడు. ఆయన శిలువ దర్శనం మీ మీదికి దిగివచ్చునుగాక. హల్లెలూయా. ఆయన శిలువ దర్శనం, ఉదయ కాంతి కిరణాలు మీ మీద కుమ్మరించబడునుగాక. ఇది పరిశుద్ధమైన స్థలం. ఇది ఈ స్థలములో ఏ కోరిక అయితే నీవు కోరి ఉంటావో ఆ కోరికలన్నిటినీ వచ్చే సంవత్సరం కల్లా నా దేవుడు నెరవేర్చునుగాక. కారణం ఏంటో తెలుసా? ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదండి. అంతటి గొప్ప ఆచానుభావుడికి ఎన్ని స్తోత్రాలు చెల్లించినా కూడా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేమండి. అందుకనే ముందుగా చెప్పబడిన మాట, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినాలు దగ్గర పడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి వర్తమానంలో ఆయన చెప్పిన మంచి మాట నెరవేర్చి ఎక్కడ ఉన్నాడో మనం గమనిద్దాం. 28వ అధ్యాయం. ఆయన చెప్పిన మంచి మాట నెరవేర్చి ఎక్కడ ఉన్నాడు? మత్తయి సువార్త 28:1 నుంచి చదువుకుంటే, విశ్రాంతి దినమున గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మర్తలేని మరియా సమాధి దగ్గరికి చూడటానికి వెళ్ళారు. ప్రభువు దూత పరలోకము నుంచి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. మహాభూకంపము కలిగెను. తెల్లగా ఉండెను. వణికి చచ్చిన వారై ఉన్నారట. ఆ స్త్రీని చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన మీరు ఎందుకు వెదకొచ్చున్నారు? ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మరియా యేసు ప్రభు మీద ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే కన్న తల్లి కాబట్టి. నా కుమారుడి యొక్క దేహం ఏమైపోయిందో, కుళ్ళి కంపు కొడుతుందో, కాస్త సుగంధ ద్రవ్యాలు చల్లేద్దామని చెప్పేసి విశ్రాంతి దినమున అనగా ఆదివారపు దినాన ఉదయాన్నే లేచి సమాధి దగ్గరికి వెళితేనంట, ఏమండి, ఆ సమాధి దగ్గర ఒక విచిత్రం కనపడుతుంది. ఒక క్రొత్త కోణములో ఒక సంభాషణ జరుగుతూ ఉంది. రాయి బొర్లించబడింది. రాయి బొర్లించబడటం ఏమండి మరియా చూసి, నా యేసుని ఎవరో ఎత్తికెళ్ళిపోయారో, నా యేసు ప్రభు కనపడలేదు, నా యేసు ప్రభు ముఖాన్ని చూద్దామని నినస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడోనని భయముతో ఏమండి విభ్రాంతి నొందుతున్న సందర్భాలలో దేవుని దూతట ఆ సమాధి దగ్గర నిలబడి తెల్లని వస్త్రాలు ధరించుకొని మరియతో మాట్లాడుతుంది. అమ్మా మరియా, నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? నీ కుమారుడు తిరిగి మరలా 3వ రోజు చెప్పిన మాట ప్రకారం లేచి పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానము చెందబడ్డాడు. నీవు ఆయన గురించి బాధపడాల్సినటువంటి అక్కర లేదు అని దేవుని దూతట ఆమెకు ప్రత్యక్షమై దేవుని యొక్క మరణ పునరుద్ధానాలను వివరిస్తూ ఉందంట. ఈస్టర్ పండగ రోజున ఇక్కడ చేస్తారో లేదో కానీ గుంటూరు, విజయవాడలో అయితే ఉదయాన్నే 4 గంటలకు లేచి
ఉదయాన్నే 4 గంటలకు లేచి సమాధులకు సున్నం కొడుతూ ఉంటాను. నీకు తెలుసో తెలియదు, సమాధులకు సున్నం కొడుతూ ఉంటారు. ఏంటమ్మా, ఏమండి, నేను అక్కడ రేపల్ల దగ్గర బట్టిబ్రోలో సేవ చేసేటప్పుడు పక్కనే సమాధుల మందిరం పక్కనే, ఎంత బాగా నిద్రపడుతుందో, పక్కనే సమాధులు. ఉదయాన్నే లేచి 3 గంటలకు 4 గంటలకు లేచి సున్నాలు కొడుతూ ఉంటారు. ఏంటమ్మానంటే ఇది సమాధుల పండగ మాకు. యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మా పితరులను మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడు 3 గంటలప్పుడు 4 గంటలప్పుడు. ఏమని ఎక్కడ చూసినా కూడా ఆ ఏరియా మొత్తం, ఆ గుంటూరు జిల్లా, ఆ పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇళ్లలో జనాలు ఉండరు రాటయ్యా. 3 గంటలప్పుడు 4 గంటలప్పుడు ఉదయాన్నే సమాధుల్లోనికి వెళ్ళి శుభ్రంగా సున్నాలు కొట్టుకొని పూలదండ వేసుకొని వారి పితరులకు దండం పెట్టుకుంటా ఉంటా. నేను ఏమండి అక్కడ వాళ్ళు చూసిన వెనువెంటనే ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. ఆయన చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్నాడు అని. కానీ ఈ మరియను మనం గమనిస్తూ ఉంటే, మర్తలేని మరియా ఏమండి ఆమెతో పాటు కొంతమందిని ఏమండి సమాధి దగ్గరికి తీసుకుని వెళితే యేసుక్రీస్తు ప్రభువును చూడటానికి, ఆయన యొక్క దేహాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన సంభాషణ అక్కడ కనపడుతూ ఉంది. విచిత్రమైనటువంటి సంభాషణ మనకు కనపడుతూ ఉంది. ఏమిటా సంభాషణ అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి ఆ సమాధిలో లేడు. యేసు ప్రభు ఏమండి దేహానికి పొరపాటుని కుళ్ళు పట్టలేదు. యేసు ప్రభు దేహము ఏమండి చెడిపోలేదు. కారణం ఏమిటి అనంటే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నిత్యుడు కాబట్టి, ఆయన ఆరాధ్య దైవము కాబట్టి, ఆయన లోకాన్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన దేహము పొరపాటుని కొల్లిపోలేదు. కారణం ఏమిటంటే, ఆయన చెప్పిన మాట ప్రకారం తిరిగి లేచి పునరుద్ధానుడై అనేక మందికి ప్రత్యక్షపరచబడ్డాడు. అనేక మందికి కనపడుతూ అనేక మంది సందేహపడుతున్నటువంటి ఆ సందేహాలలో ఉన్నటువంటి వారిని తృప్తిపరచటానికట యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచి అనేక మందికి కనపడుతూ తన వాక్యాన్ని వివరించగలుగుతూ ఉన్నాడు. అందుకే ఈ రోజున ఎంత ఘనముగా, అందుకే ఈ రోజున ఏమండి కొత్త బట్టలు ధరించుకొని ఏమండి అప్పో సప్పైన తెచ్చుకొని ఇది పండగ చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచాడు, మరణం నుంచి పునరుత్థానుడయ్యాడు. ఈ భూప్రపంచములో ఏ దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారు చచ్చినట్టుగానే ఏమండి మట్టిలో కలిసిపోయారు. కానీ తిరిగి జన్మాన్ని కలిగించి తిరిగి మరలా పునరుత్థానముతో ఏమండి బ్రతికినటువంటి వాడు ఒకే ఒకడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకని ఈ రోజున ఎంతో పండగ, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో ఏమండి దుఃఖం. గుడ్ ఫ్రైడే రోజున ఒక ఆయన నాకు పరిచయం అయ్యాడు. గుడ్ ఫ్రైడే రోజున ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఎక్కడ అంటే మార్కప్. ఒళ్ళుగా వేసాడు. ఏంది బాబాయ్ అన్న. ఏంది నాయనా రవి బాగున్నావా అని అన్నాడు. బాగున్నా. నువ్వెట్టున్నావు? దుఃఖముతో ఉన్నాయ్యా అని అన్నాడు. నీకేం దుఃఖము నాయనా, ఫుల్గా వేసుకున్నావు కదా అని అన్నాడు. ఏంటి నీ తెలియదా అని అన్నాడు. ఏందో చెప్పు అన్న. యేసు ప్రభు చచ్చిపోయిన రోజు కాదు, దుఃఖముతో దాగినయ్యా, ఇంక నేను దాని జోలి పోను అని అన్నాడండి. ఓయమ్మ, మరి ప్రార్థనకు పోతావా లేదా అన్న. ప్రార్థన కాడికి పోవటానికి నాకు శక్తి లేదయ్యా అన్నాడు. నాకు ఓపిక లేదు. మరి యేసు ప్రభు మీద ఆయన చనిపోయినాడని చెప్పేసి ఎంతో బాధతో నువ్వు తాగావు కదా, మరి నీ పరిస్థితి ఏంది, ప్రార్థనకి వెళ్ళకూడదా అని అంటే, నాకు ఓపిక లేదు, నేను ఈయనే కూర్చుంటాను అన్నాడు. ఏడా బజార్లో వచ్చేసరికి కూడా ప్రార్థన ముగించుకుని పోయేసరికి ఆనే ఉన్నాడు బజార్లో, దానాల బస్ స్టాండ్లో ఊగులాడుతున్నాడు. ఈరోజు కనపడ్డాడు నాకు ఉదయం. ఏంది బాబాయ్ బాగున్నావా? చాలా సంతోషంగా ఉంది నాకు అని అన్నాడు. ఏంది అన్న? యేసు ప్రభు తిరిగి లేచినందుకు
తిరిగి లేచినందుకు నాకు సంతోషంగా ఉంది. మొన్న చూస్తేనా ఏమన్నా యేసు ప్రభుని సిలువేశారని దాగిండా? ఈరోజు చూస్తేనా యేసు ప్రభు తిరిగి లేచిన సంతోషాన్ని బట్టకలేక తాగిండట. మొత్తం మీద తాగటం మాత్రం మానవుగా అన్న. అయ్యో నువ్వు అటన్న మాకయ్యో, ఈస్టర్ పండగ ఈరోజు, ఈస్టర్ పండగ దేవుని మందిరానికి పోవాలని నేను అన్నాడు. సరే నీకెందుకు, పోయేటప్పుడు నేను గమనిస్తలే అన్న. నువ్వు పోయేటప్పుడు చూడాలి, ఏడాసాడ బురద కంపల పడి ఉంటాడు, ఏడాసాడ దొల్లాడుతూ ఉంటాడు. నిజమైనటువంటి ఈస్టర్ పండుగ అనేది మన హృదయాల్లోనికి రావాలి. నిజమైనటువంటి ఆ పునరుద్ధాన్ని ఏమండి, దేవుని పునరుద్ధానాలని గుర్తు చేసుకున్న వారు ఖచ్చితంగా దేవుని మందిరములో కనపడి దేవుని దగ్గర ఏమండి దేవునితో పెనుగులాడుకొని ఆ సంతోషకరమైన శుభవార్తను మనము కూడా అంగీకరించుకోవటానికి దేవుని మందిరానికి వచ్చేవారిగా కనపడుతున్నారు. ఈ రోజున మీరు అందరూ కష్టమైన నష్టమైన ఏమండి తగ్గిపోయిన వాళ్ళు, నడవలేక కాళ్ళ నొప్పులతో అక్కడక్కడ కూర్చొని కాస్త సేద తీర్చుకొని రావడానికి గల కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి 3వ దినాన లేచాడని ఆ మరణ పునరుద్ధానాల్ని మనం గుర్తు చేసుకోవటానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎంతో గొప్ప దేవుడు అండి. ఆయన ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. ఎంతో ఉన్నతమైన స్థలాలలో ఏమండి ఉండి మనల్ని కూడా ఆ ఉన్నతమైన స్థానములోనికి తీసుకొని వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కంకణము కట్టుకొని ఆయన మనల్ని ఏ విధము చేతనైనా ఐశ్వర్యవంతులుగా చేయటానికి, ఏ విధము చేతనైనా మనల్ని ఆత్మీయతలో ముందుకు తీసుకొని వెళ్ళటానికి నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచినటువంటి ఈ గొప్ప శుభదినాన, ఈ సంతోషకరమైన ఈ శుభదినాన మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించే వారిగా కనపడాలి, దేవుని నామాన్ని కనపరిచే వారిగా కనపడాలి. ఈ ఈస్టర్ సందర్భంగా ఈ సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలలో ఏమండి ఎప్పుడు చూసినా కూడా ఆనందం, ఎప్పుడు చూసిన ఆనందం. పండగ రోజే కాదు కలకలగా ఉండేది, పండగ ఉన్నా లేకపోయినా కూడా యేసయ్య నా కొరకు తిరిగి మరణ పునరుద్ధానాలను గెలిచాడని నీ హృదయంలో ఎప్పుడైతే ఈ వాక్యాన్ని పదులుపరుచుకుంటావో ఆ యొక్క దేవుని యొక్క ఆనందం, సంతోషం మీ హృదయాల్లో స్థిరపరిచి బలపరచునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు బలారాధన కార్యక్రమంలోనికి వెళ్దాం.